మనుషులు బురదను చూసి పక్క నుండి వెళ్ళిపోతా ఉంటారు. అప్పుడు బురద అనుకుంటుంది కదా, చూసారా నా దగ్గరికి ఎవరు రావట్లేదు అనుకుంటుంది బురద. కానీ మనుషులు అనుకుంటారు కదా, ఈ బురద దగ్గరికి వెళ్తే ఈ బురద మన బట్టల మీద పడుతుందేమో, మన మీద పడుతుందేమో, మనం ఖరాబ్ అయిపోతామేమో అని చెప్పేసి మనుషులు బురద దగ్గర రారు. కానీ బురద ఏమనుకుంటుందనంటే, చూసావా నన్ను చూసి అందరు భయపడుతున్నారు, నేనంటే అందరికీ హడల్ అని బురద అనుకుంటుంది. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, ఆ బురదలతోని మనం వెళ్ళినా, బురద దగ్గరికి వెళ్ళినా మన మీదనే పడుతుంది, మనం చెడిపోతాము, మనం ఖరాబ్ అయిపోతామని చెప్పేసి తెలిసినటువంటి మనుషులు బురద దగ్గరికి వెళ్ళరు. అలానే జీవితంలో మనకు చాలామంది మనుషులు తారసపడతారు. బురద లాంటి వాళ్ళు, నీచులు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను చాలా గొప్ప, నేను ఇది చేయగలను, అది చేయగలను అని అనుకుంటారు. వాళ్ళని చూసి మనం దూరం ఉంటాము. మనం దూరం ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, చూసావా వాడు నాకు భయపడుతున్నాడు, చూసావా నా దగ్గర రావడానికి భయపడుతున్నాడు, చూసావా నన్ను అడగలేకపోతున్నాడు, చూసావా నేను వాట్సాప్లో ఎలాంటి మెసేజ్లు పెట్టినా గ్రూపులలో ఏం రెస్పాండ్ కావట్లేదు, వాడు భయపడుతున్నాడు అని చెప్పేసి అంటారు. సో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, బురదను చూసి దూరం ఉండడమే ఒక ఉన్నతమైనటువంటి మనిషి యొక్క లక్షణం అని మాత్రం వాళ్ళకి తెలియదు. థ్యాంక్ యూ.